హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70 సో ఈరోజు మనతో పాటు ఆనంద్ వర్ధన్ గారు ఉన్నారు. పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలు అమితాబ్ బచ్చన్ గారే కళ్ళమంట నీళ్లు పెట్టుకొని ఆయన గురించి ఆయనే కావాలి అని ఏరుకోరి ఆయన సినిమాలకు తీసుకోవడం జరిగింది. సూర్యవంశంతో మన అందరికీ తెలుసు, మనసంతా నువ్వేతో తెలుసు. ఇప్పుడు డెబ్యూగా ఒక సినిమాతో రాబోతున్నారు, నిద్రించు జహాపన. డిఫరెంట్ కాన్సెప్ట్తో అసలు ఏంటి, ఎలా ఉండబోతుంది సినిమా, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. సో గుడ్ టు సీ యూ. సో చిన్నప్పుడు మీ క్యారెక్టర్స్ చూసి ఎంతో ఆనందపడిన అందరూ కూడా ఇప్పుడు నిద్రించు జహాపన అనే కాన్సెప్ట్తో రాబోతున్నారు. సో ఆ సినిమా గురించి కాస్త నిద్రించు జహాపన అనేది ఒక చాలా కొత్త కథ అండి. ఇప్పటి వరకు మీరు ఇలాంటి ఒక పాయింట్ అయితే ఖచ్చితంగా ఎక్కడా కూడా చూసిండరు. సో ఆ నమ్మకంతో ఈ సినిమా కొంచెం డిలే అయినా కూడా మీ అందరి ముందరికి తీసుకురావాలనే తాపత్రయం ఏంటంటే ఇది ఖచ్చితంగా ఒక కొత్త కథ అని. సో వెరీ వెరీ యూనిక్ స్టోరీ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ దెర్ ఆర్ సమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సమ్ సస్పెన్స్ ఎలిమెంట్స్. అండ్ అసలు దీనికి నిద్రకి ఏంటి సంబంధం అనే ఒక యూనిక్ థాట్ తోటి వస్తున్నాం. సో ప్లీజ్ వాచ్ నిద్రించు జహాపన ఆన్ February 14th. వెంకటేష్ గారితో మీ కామెడీ అనేది అది చాలా బాగా గుర్తుండిపోతుంది అందరికీ. ఇప్పుడు వెంకటేష్ గారికి మీరు మళ్ళీ సినిమా చేస్తున్నప్పుడు మళ్ళీ ఏమైనా కాంటాక్ట్ అయ్యారా? అండ్ ఒకవేళ నిజంగానే వెంకటేష్ గారితో మళ్ళీ ఛాన్స్ వస్తే చేస్తారా? తప్పకుండా చేస్తానండి. ఎనీ గివెన్ డే 100% చేస్తాను వెంకటేష్ గారితో. అదేం అసలు దాంట్లో సెకండ్ థాట్ కూడా ఉండదు దాంట్లో. అంటే ఇప్పుడు కాంటాక్ట్ అంటే పాపం ఆయన సంక్రాంతికి వస్తున్నాం, ప్రమోషన్స్లో చాలా బిజీ ఉన్నారు. సో నేను కూడా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఇలా హీరోస్గా వద్దాము అనుకునే వాళ్ళు ఏంటంటే హీరో క్యారెక్టర్స్ కోసమే చూస్తూ ఉంటారు. అదర్వైజ్ మీకు ఏదైనా క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ రోల్స్ కనుక వస్తే ఖచ్చితంగా మీరు చేస్తారా? డెఫినెట్గా చేస్తానండి. అదేం ప్రాబ్లం ఏం లేదు. నాకు యాక్చువల్గా విలన్గా కూడా చేయాలని ఉంది చెప్పాలి అంటే. సో నేనంటే జస్ట్ యాక్టింగే కాదు, నేను ఏదో ఒక రోజు డైరెక్షన్ చేస్తాను, రైటింగ్ చేస్తాను, డైలాగులు రాస్తాను, అన్నీ చేస్తాను. కథలు రాసుకున్నాను, ఆల్రెడీ రాసి పెట్టుకున్నానండి. దాని మీద కూడా వర్క్ జరుగుతుంది, చూద్దాం. అంటే ఎలాంటి కథలు, ఏ జానర్లో రాశారు ఇప్పటి వరకు? అంటే నాది కొంచెం గట్టి ఫిలాసఫీ ఉంటుంది. సో ఒక జనాలందరికీ తెలుసు కానీ అది అదొక టిపికల్ యాంగిల్లో ఉంటుంది. చెప్తా ఇప్పుడే అన్ని డీటెయిల్స్ ఎందుకు చేస్తే మీ కథకి యాప్ట్ అయ్యే హీరో ఎవరు అనుకుంటున్నారు? అలా ఏమనుకోనండి. అది మొత్తం రాసి మొత్తం సెట్ అయ్యాక నిద్రపోయి కరెక్ట్గా దాని గురించి ఆలోచించి ఎవరు తడితే వాళ్ళతో చేయడం. నిద్రపోతారా రియల్ లైఫ్లో కూడా? అదే అదే ఫైనల్గా February 14th చాలా సినిమాలు లైన్గా ఉన్నాయి. పర్టికులర్గా మీ సినిమాకి ఒక ప్రత్యేకించి ప్రేక్షకులు రావాలి అంటే థియేటర్స్ వరకు డిఫరెంట్గా మా కాన్సెప్ట్ ఉంటుంది అని ఏం చెప్తారు? డెఫినెట్గా దీంట్లో ఒక 2 లవ్ స్టోరీస్ ఉంటాయి. అండ్ ఏంటంటే ఒక 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 గెస్ వర్క్ లాగా నడుస్తుంటుంది సినిమా అంతా. మీరు చూస్తూ ఉంటారు. అక్కడ అక్కడ కొన్ని క్వశ్చన్లు వస్తుంటాయి, మీకు కొన్నిటికి ఆన్సర్స్ దొరుకుతుంటాయి, బట్ స్టిల్ తర్వాత మళ్ళీ క్వశ్చన్లు వస్తుంటాయి. సో ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఎంగేజింగ్ వాచ్. ఒక 2 గంటలు మీకు అసలు ఫోన్ చూసుకునే టైం కానీ పక్కనోడితో మాట్లాడే టైం కూడా ఇవ్వం మేము. చాలా ఫాస్ట్ పేస్డ్ మూవీ, పరిగెడుతుంటుంది సినిమా. ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు అయిపోయింది కూడా అర్థం కాదు. సో అంత కథ ఉంది మా దగ్గర అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ కథ ఉంది. సో డెఫినెట్గా అందరూ వచ్చి వాచ్ చేయండి. ఐ థింక్ ఇట్ ఈస్ వర్త్ యువర్ మనీ అండ్ టైం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, నిద్రించు జహాపన మూవీలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే రాబోతున్నారు ఆనంద్ వర్ధన్ గారు. ఇప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన సినిమాలన్నీ కూడా ఎంత సూపర్ డూపర్ హిట్టో మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందులోకి ఇప్పుడు ప్రత్యేకించి ఒక డిసీజ్ అనమాట, నిద్రపోతే ఎన్ని రోజులు నిద్రపోతారు, నిద్రపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా సినిమాలో చాలా చక్కగా చూపించడం జరిగింది. అలాగే ఈ సినిమా కోసం రియల్ స్టంట్స్ కూడా చేశారు. సో తన ప్రాణం పెట్టి చేశారనే చెప్పాలి సినిమాలో. సో మీరు కూడా February 14th నిద్రించు జహాపన సినిమాని చూసేయండి, ఆనంద్ వర్ధన్ని ఎంకరేజ్ చేయండి. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్తో రాణి, తెలుగు 70 హైదరాబాద్.